నాకు తెలిసి ఒక ప్రజాప్రతినిధి చాలా పైకి వచ్చిండు. వాళ్ళ తండ్రికి క్యాన్సర్ వస్తే అతను మంత్రిగా ఉండే ఆ తండ్రిని కనీసం బజార్కి వెళ్ళి ఏమైనా పండ్లు కొనుక్కోవాలంటే కూడా తీసుకుపోయే పరిస్థితి లేదు. అతను పాపం నడుచుకుంటూ పోయి ఆయన కావాల్సినటువంటి ఫ్రూట్స్ ఇంట్లో భోజనం పెట్టక భార్య భయానికి తండ్రి యోగక్షేమాలు కూడా కనుక్కునే పరిస్థితి కొడుకు లేకపోతే పాపం అతనే నడుచుకుంటూ పోయి ఆ పండు పొలాలు తెచ్చుకొని ఆయన జీవితం ఆయన గడిపాను. నాకు తెలుసు. ఒకసారి అతను నడుచుకుంటూ రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తే నేను అటు నుంచి వెళ్తున్నా ఆగిన. ఏం సంగతి, ఎందుకు మీరేమో నడుచుకుంటూ పోతుండ్రు ఏంది, కొడుకు మంత్రి కదా ఎవరో ఒకరు తీసుకెళ్ళి ఏమైనా కొనుక్కొస్తారు కదా అని. ఎందుకులేని ఆయన ఇంకా ఆయనని ఇబ్బంది పెట్టుడు, నాకు లేదు నా పని నేను చేసుకుంటాను. ఈ మధ్య కాలంలో ఆ తండ్రి చనిపోయినప్పుడు మన వాళ్ళందరూ కూడా పోయి పరామర్శించి వచ్చిన మాజీ మంత్రిని. కానీ అతను తండ్రి పట్ల వ్యవహరించిన తీరు చాలామందికి తెలియదు. అట్లాంటి వాళ్ళు కూడా ఈ సమాజంలో ఉన్నారు ప్రజాప్రతినిధులలో. అందుకే ఈ చట్టం ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగులకే కాదు అధ్యక్ష, ప్రజాప్రతినిధులను కూడా ఈ చట్టం పరిధిలోకి తీసుకొచ్చిన. ప్రజాప్రతినిధులుగా గొప్ప గొప్ప ఉపన్యాసాలు ఇచ్చేటోళ్ళు కూడా కన్న తల్లిదండ్రుల పట్ల బాధ్యత నిర్వహించిన వాళ్ళని కూడా నా కళ్ళతో చూసిన అధ్యక్ష. అందుకే ఈరోజు ఈ చట్టం ప్రజాప్రతినిధులతో పాటు ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ప్రైవేటు ఉద్యోగులతో పాటు ఎవరెవరికైతే తల్లిదండ్రుల పిల్లలు ఉన్నారో, పిల్లలు స్వార్థంతో కూడుకున్న ఆలోచనతోని తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసినరో ఆ పిల్లలకు గుణపాఠం చెప్పడానికే ఈ చట్టం తెచ్చినాం అధ్యక్ష.